పాండవులు నరకానికి ఎందుకు వెళ్లారో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ SJA మిత్ టేల్స్. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తనువు చాలిస్తారు. ద్వారక కూడా మునిగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పాండవులు హస్తినాపురాన్ని అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షితునికి రాజ్యాన్ని అప్పగిస్తారు. తర్వాత వీరు కూడా స్వర్గాన్ని చేరుకోవడానికి మేరుపర్వతం వైపుగా బయల్దేరారు. అయితే వెళ్లే దారిలో ఒక్క ధర్మరాజు తనతో ఉన్న కుక్క తప్ప అందరూ ఒక్కొక్కరిగా చనిపోయారు. వాళ్లు చనిపోయినా కూడా స్వర్గంలో కలుసుకోవచ్చులే అని భావించిన ధర్మరాజు తన వస్తున్న కుక్కని కూడా స్వర్గంలోకి అనుమతి ఇస్తేనే నేను లోపలికి వస్తాను అని వాదించి మొత్తానికి స్వర్గంలోకి అడుగుపెట్టాడు. అప్పుడే తనతో ఉన్నది కుక్క మాత్రమే కాదని తన ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చిన యమధర్మరాజు అని తెలుసుకుంటాడు. లోపలికి వెళ్లిన ధర్మరాజుకు భోగాలు అనుభవిస్తున్న దుర్యోధనుడు కనిపించారు తప్ప తన భార్య తమ్ముళ్ళు కనిపించలేదు. అదేంటి అని అడిగినప్పుడు 5 భర్తలు ఉన్న అర్జునుడు ఎంతేనే ఎక్కువ ఇష్టం చూపించేందుకు ద్రౌపది తన కన్నా తెలివైన వాళ్లు ఎవరూ లేరు అని గర్వం చూపించినందుకు సహా దేవుడు తన అందాన్ని అహంకారంగా మార్చుకున్నందుకు నకులుడు పరాక్రమంలో ధనుర్విద్యలో వాళ్ళని తలదన్నేవారే లేరు అన్న గర్వంతో అర్జునుడు నాకంటే బలవంతుడు ఎవరు లేరు అని భీముడు నరకంలో గడపాల్సింది అని ఇంద్రుడు చెప్పాడు. అలా అయితే నేను మాత్రమే స్వర్గంలో నా భార్య తమ్ములతోనే ఉంటాను, నాకు నరకాన్ని విధించండి అని ధర్మరాజు అడిగేసరికి ఇంద్రుడు ధర్మరాజుతో నరకంలో పాండవులు శిక్షాకాలం తీరిపోయింది, వాళ్లు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు, కేవలం మీ ధర్మాన్ని పరీక్షించడానికి వాళ్లు ఇంకా నరకంలో బాధలు పడుతున్నట్టు చూపించాము అని చెప్పి చావు లేకుండా స్వర్గంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా ధర్మరాజుతో స్వర్గప్రవేశం చేపించాడు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.